సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలో దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్లో రానుంది. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ, భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుము మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో వస్తున్నాయి. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే దళపతి విజయ్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న జననాయకంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా జనవరి 9న రిలీజ్ కానుంది. అయితే థియేటర్లో మెజారిటీ షోస్ ముందుగా తెలుగు సినిమాలకే కేటాయిస్తారు. దీంతో హైదరాబాద్ లో కొన్ని మెయిన్ థియేటర్లో తప్ప బిజీ సెంటర్లో ఈ సినిమాకు స్క్రీన్ దొరకడం కష్టమేనన్నది ట్రేడ్ టాక్. గతంలోని ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ఇదే పరిస్థితి శివకార్తికేయన్ శ్రీలీల కాంబినేషన్ లో సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి సినిమాకు ఎదురైంది. కంటెంట్ బలంగా ఉన్న సంక్రాంతి సమయంలో థియేటర్స్ ఇవ్వడంలో డబ్బింగ్ సినిమాలకు ఎప్పుడూ చివరి ప్రాధాన్యమే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుగా తెలుగు సినిమాలకు థియేటర్ ఇచ్చి మిగిలితేనే డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెడతారు. దీంతో ఈసారి కూడా డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి ఇబ్బందులు తప్పేలా లేదన్నది ఇండస్ట్రీ టాక్. మరి సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే చర్చ ఆసక్తిగా మారింది.